హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ కామిక్స్ అండ్ ఎంసీయూలో మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరోస్లో వూల్వరిన్ ఒకడు. వూల్వరిన్ అసలు పేరు ఏంటంటే లోగన్. ఈ క్యారెక్టర్కి హ్యాండ్స్కి ఉన్న క్లాస్, డ్యూరబిలిటీ అండ్ హీలింగ్ వల్ల ఫేమస్ అయ్యాడు. ఈ వూల్వరిన్ చాలామందికి ఫేవరెట్ సూపర్ హీరో. జూలై 26, 2024లో డెడ్పూల్ అండ్ వూల్వరిన్ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం టాప్ 15 వూల్వరిన్ పవర్ఫుల్ ఫార్మ్స్ గురించి చూద్దాం. మార్వెల్ కామిక్స్లో చాలా వర్షన్స్ ఆఫ్ వూల్వరిన్ ఉన్నారు. అందులో వీక్ వర్షన్స్ అండ్ స్ట్రాంగ్ వర్షన్స్ ఉన్నాయి. కొన్ని వర్షన్స్ డిఫరెంట్ యూనివర్స్ అండ్ టైమ్ లైన్స్ నుండి ఉన్నాయి. కొన్ని యూనివర్సెస్లో లోగన్ కాకుండా వేరే క్యారెక్టర్ వూల్వరిన్గా మారుతారు. సో ఇందులో మనం 15 పవర్ఫుల్ వూల్వరిన్ వర్షన్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. So let's start our video. ఇంకా వీడియోలోకి వస్తే నెంబర్ 15 డార్క్లా. డార్క్లా అనే వర్షన్ బ్యాట్మ్యాన్ అండ్ వూల్వరిన్ మధ్య అవ్వడం వల్ల ఫామ్ అయ్యింది. ఈ క్యారెక్టర్ అమల్గమ్ కామిక్స్లో క్రియేట్ అయ్యింది. ఈ కామిక్లో అవెంజర్స్ అండ్ జస్టిస్ లీగ్ క్యారెక్టర్స్ ఒకదాంతో ఒకటి మధ్య ఒక న్యూ క్యారెక్టర్గా ఫామ్ అవుతుంది. అలా వూల్వరిన్ బ్యాట్మ్యాన్తో మధ్య డార్క్లాగా చేంజ్ అవుతాడు. ఈ క్యారెక్టర్కి వూల్వరిన్ హీలింగ్ అండ్ బ్యాట్మ్యాన్ ఇంటెలిజెన్స్తో ఉండడం, టూ క్యారెక్టర్ పవర్ ఒక క్యారెక్టర్లో ఉండడం వల్ల వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వూల్వరిన్ వర్షన్స్లో ఇది ఒకటి. ఈ క్యారెక్టర్ బ్యాట్మ్యాన్ ఇంటెలిజెన్స్, ఫైటింగ్ స్కిల్స్ అండ్ వూల్వరిన్ పవర్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14 ఎర్త్ 616 వూల్వరిన్. ఎర్త్ 616 వూల్వరిన్ వర్షన్ వూల్వరిన్ వర్షన్స్లోనే పాపులర్ వర్షన్. ఎర్త్ 616 వూల్వరిన్ మెయిన్ యూనివర్స్కి చెందిన వర్షన్. ఈ వర్షనే ఒరిజినల్ వూల్వరిన్. మూవీస్లో కూడా మనం చూసే వూల్వరిన్ ఈ వర్షన్ లాంటిదే. కామిక్స్లో ఈ వర్షన్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. వూల్వరిన్ మెయిన్ పవర్స్ క్లాస్ అండ్ హీలింగ్తో ఎవరికైనా టఫ్ ఫైట్ ఇస్తాడు. కామిక్స్లో కూడా ఈ వర్షన్ చాలా సక్సెస్ అయ్యింది. ఈ వర్షన్ ఆఫ్ కామిక్ బుక్స్ చాలా సేల్స్ అయ్యాయి. వూల్వరిన్ వర్షన్స్లో ఇదే బెస్ట్ వర్షన్, సక్సెస్ఫుల్ వర్షన్. నెక్స్ట్ పవర్ఫుల్ వర్షన్ ఏంటంటే డాకెన్. డాకెన్ వూల్వరిన్ కొడుకు. 1946 ఇయర్లో వూల్వరిన్ ఇట్సు అనే లేడీని మ్యారేజ్ చేసుకుంటాడు. ఇట్సుకి డాకెన్ అనే కొడుకు ఉంటాడు. కొన్ని రీజన్స్ వల్ల వూల్వరిన్ హైడ్ అవుతాడు. అప్పుడు వింటర్ సోల్జర్ వూల్వరిన్ని బయటికి తీసుకురావడానికి తన వైఫ్ ఇట్సుని చంపేస్తాడు. వైఫ్ చనిపోవడం వల్ల వూల్వరిన్ బయటికి వస్తాడు. డాకెన్ హీలింగ్ ఫ్యాక్టర్ వల్ల వింటర్ సోల్జర్ అటాక్ నుండి బయటపడతాడు. డాకెన్కి కూడా వూల్వరిన్కి ఉన్న పవర్స్ ఉంటాయి, లైక్ హీలింగ్ అండ్ క్లాస్. ఈ వర్షన్ ఆఫ్ వూల్వరిన్ పేరు డాకెన్. ఇతను రొములస్ అనే పర్సన్ దగ్గర ట్రైన్ అవుతూ ఫైటింగ్ స్కిల్స్ని నేర్చుకుంటాడు. రొములస్ డాకెన్కి ఇట్సును చంపింది వూల్వరిన్ అని చెప్పి డాకెన్కి వూల్వరిన్ మధ్య ఫైట్ చేపిస్తాడు. డాకెన్ తన మదర్ని చంపింది వూల్వరిన్ అనుకొని వూల్వరిన్ని చంపాలని అనుకుంటాడు. నెక్స్ట్ నెంబర్ 12 ఎర్త్ 616 హార్ట్ క్లాస్. హార్ట్ క్లాస్ వూల్వరిన్ అంటే ఎర్త్ 616 వూల్వరిన్కి అప్గ్రేడెడ్ వర్షన్. ఈ వర్షన్ ఆఫ్ వూల్వరిన్ క్లాస్కి హీట్ ఇన్ఫ్యూజ్ అయి ఉంటుంది. వూల్వరిన్ క్లాస్కి హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ పవర్ కారణంగా అపోనెంట్స్తో వూల్వరిన్ ఇంకా ఈజీగా ఫైట్ చేయగలడు. అడ్మాంటియం స్కెల్టన్ లాంటి ఎక్స్ట్రా ఎనర్జీ వల్ల క్లాస్ నుండి హీట్ వస్తుంది. ఈ ఎనర్జీ వల్ల వూల్వరిన్కి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ హీలింగ్ పవర్స్ వస్తాయి. రిటర్న్ ఆఫ్ వూల్వరిన్ కామిక్స్ నుండి ఈ పవర్ని మరీ చూపించలేదు. నెక్స్ట్ నెంబర్ 11 ఫెరల్. ఫెరల్ వూల్వరిన్ వర్షన్. వూల్వరిన్ బాడీలో అడ్మాంటియం స్కెల్టన్ లేకపోవడం వల్ల ఫామ్ అవుతుంది. ఒకసారి వూల్వరిన్ మ్యాగ్నెటోతో ఫైట్ చేసే టైంలో వూల్వరిన్ అడ్మాంటియం బాడీని మ్యాగ్నెటో బయటికి తీస్తాడు. దాంతో వూల్వరిన్ అడ్మాంటియం స్కెల్టన్ని కోల్పోతాడు. బట్ వూల్వరిన్లో ఇంకా మ్యూటేషన్ పవర్ ఉంటుంది. అడ్మాంటియం క్లాస్ లేనప్పటికీ వూల్వరిన్లో సెకండరీ మ్యూటేషన్ వూల్వరిన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఈ సెకండరీ మ్యూటేషన్ అనిమల్ ఎలాగైతే అగ్రెసివ్లా బిహేవ్ చేస్తుందో అలా వూల్వరిన్ని బిహేవ్ అయ్యేలాగా చేస్తుంది. ఈ వర్షన్ ఆఫ్ వూల్వరిన్ అనిమలిస్టిక్ బిహేవియర్ వల్ల నార్మల్ వూల్వరిన్కి అప్గ్రేడెడ్ వర్షన్లా ఉంటాడు. నెక్స్ట్ నెంబర్ 10 అల్టిమేట్ వూల్వరిన్. అల్టిమేట్ వూల్వరిన్ మెయిన్ ఎర్త్కి కాదు, ఎర్త్ 1610కి చెందిన వర్షన్. అంటే డిఫరెంట్ యూనివర్స్కి చెందినవాడు. ఈ వర్షన్కి కూడా నార్మల్ వర్షన్కి ఉన్న సేమ్ పవర్స్ ఉంటాయి, బట్ అవి చాలా అడ్వాన్స్డ్గా అలాగే పవర్ఫుల్గా ఉంటాయి. అల్టిమేట్ ఫామ్స్ని క్రియేట్ చేసింది నార్మల్ ఫామ్స్ని పవర్ఫుల్ చేయడానికి. ఎర్త్ 616లోని ప్రతి క్యారెక్టర్కి
అల్టిమేట్ ఫామ్లో ఎర్త్ 1610లో పవర్ఫుల్గా ఉంటాయి. ఈ వర్షన్ ఆఫ్ వోల్వరిన్ చాలా బ్రీచువల్గా రూత్లెస్గా ఉంటాడు. ఈ వర్షనే క్లాప్స్ అండ్ మ్యాగ్నెటోని ఆల్మోస్ట్ చంపే స్టేజ్కి వెళ్ళేలాగా ఓడిస్తాడు. ట్రైనింగ్లో కానీ స్కిల్స్లో కానీ రెగ్యులర్ వోల్వరిన్ కన్నా ఇతను అడ్వాన్స్డ్గా ఉంటాడు. నెక్స్ట్ నెంబర్ 9 ఆల్ న్యూ వోల్వరిన్. ఆల్ న్యూ వోల్వరిన్ వర్షన్ని ఆల్ న్యూ కామిక్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వర్షన్ ఆఫ్ వోల్వరిన్ లోగన్ కాదు. ఈ వర్షన్ పేరు లారా. తను కూడా వోల్వరిన్ పవర్స్ని కలిగి ఉంటుంది. లోగన్ చనిపోయాక లారాపై ఎక్స్పెరిమెంట్ చేసి తనని X-23గా మారుస్తారు. లోగన్ డెత్ తర్వాత అతని పవర్స్ని లారా తీసుకొని న్యూ సూపర్ హీరోగా మారుతుంది. నెక్స్ట్ నెంబర్ 8 జాంబీ వోల్వరిన్. మార్వెల్ జాంబీ కామిక్స్లో జాంబీ వోల్వరిన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్టోరీ లైన్లో జాంబీ హకాయ్ అలాగే జాంబీ కెప్టెన్ అమెరికా వోల్వరిన్ని బైట్ చేయడం వల్ల వోల్వరిన్ కాస్త జాంబీ వోల్వరిన్లా మారతాడు. జాంబీ వైరస్ వోల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్లో కలిసి వోల్వరిన్ని జాంబీ లాగా చేంజ్ అయ్యేలా చేస్తుంది. జాంబీ వోల్వరిన్కి సైబర్నాటిక్ రింగ్టమ్ ఉంటుంది. సిల్వర్ సర్ఫర్తో ఫైట్ చేసే టైంలో తన ఒరిజినల్ హ్యాండ్ని పోగొట్టుకుంటాడు. జాంబీ వోల్వరిన్ సిల్వర్ సర్ఫర్తో ఫైట్ చేసే టైంలో సిల్వర్ సర్ఫర్ని బైట్ చేయడం వల్ల అతనికి కాస్మిక్ పవర్స్ కూడా వస్తాయి. ఈ కాస్మిక్ పవర్స్ జాంబీ వోల్వరిన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7 ఓల్డ్ మ్యాన్ వీనమ్. ఓల్డ్ మ్యాన్ వీనమ్ స్టోరీ లైన్ ఓల్డ్ మ్యాన్ లోగన్ స్టోరీ లైన్కి కంటిన్యూగా ఉంటుంది. ఈ స్టోరీలో ఒక సింబయాట్ ఓల్డ్ మ్యాన్ లోగన్ని హోస్ట్గా చేసుకుంటుంది. ఎక్స్మెన్ అందరు చనిపోవడంతో ఆర్కేంజల్ అనే పర్సన్ లోగన్ని క్యాప్చర్ చేసి ఎక్స్మెన్స్ని చావుకి బాధపడేలా చేయాలని అనుకుంటుంది. అందుకు ఒక డైనోసార్తో ఫైట్ చేపిస్తాడు. ఆ డైనోసార్కి సింబయాట్ బాండ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే లోగన్ని సింబయాట్ చూస్తుందో లోగనే బెటర్ హోస్ట్ అనుకొని సింబయాట్ లోగన్లోకి వెళ్తుంది. అలా లోగన్ కాస్త ఓల్డ్ మ్యాన్ వీనమ్గా చేంజ్ అవుతాడు. ఈ వర్షన్ ఆఫ్ లోగన్ దగ్గర వోల్వరిన్ పవర్స్ అండ్ వీనమ్ పవర్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ పవర్స్ వోల్వరిన్ ఇంకా పవర్ఫుల్గా చేస్తాయి. నెక్స్ట్ నెంబర్ 6 జనరల్ జేమ్స్ హౌలెట్. ఎర్త్ 12025 వర్షన్ ఆఫ్ వోల్వరిన్ని జనరల్ జేమ్స్ హౌలెట్ అని అంటారు. ఆ యూనివర్స్లో ఇతను కెనడాకి గవర్నర్. పవర్స్ వైజ్గా ఇతను నార్మల్ వర్షన్ ఆఫ్ వోల్వరిన్ కన్నా చాలా పవర్ఫుల్. ఈ వర్షన్కి నార్మల్ వోల్వరిన్కి ఉన్న అన్ని పవర్స్తో పాటు అడ్మాంటియం స్కెల్టన్ ఉంటుంది. ఈ మెటల్ మిస్టిక్ క్యాపబిలిటీస్తో ఉంటుంది. ఈ మెటల్ని ఒలింపియన్ గాడ్స్ వాళ్ళ వెపన్స్ కోసం యూజ్ చేస్తారు. ఈ వోల్వరిన్ టెలిపతిక్ అటాక్ని కూడా తట్టుకోగలడు. మ్యోలియర్ లాంటి పవర్ఫుల్ వెపన్స్ అటాక్స్ని కూడా ఎదుర్కోగలడు. నెక్స్ట్ నెంబర్ 5 వ్యాంపైర్ వోల్వరిన్. జాంబీ వర్షన్ ఆఫ్ వోల్వరిన్ లానే వ్యాంపైర్ వర్షన్లో ఒక వోల్వరిన్ ఉన్నాడు. ఈ వర్షన్ చాలా పవర్ఫుల్ అండ్ ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్. ఈ వోల్వరిన్ వ్యాంపైర్ అవ్వడం వల్ల ఇతని స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ ఎన్హాన్స్ అయి ఉంటాయి. ఇది ఈవిల్ వర్షన్. ఈ వ్యాంపైర్ వోల్వరిన్ డ్రాకులాని చంపి న్యూ వ్యాంపైర్ కింగ్గా అవుతాడు. ఇతనికి డ్రాకులా పవర్స్ కూడా రావడంతో వ్యాంపైర్స్లోనే పవర్ఫుల్ అవుతాడు. నెక్స్ట్ నెంబర్ 4 వెపన్ ఒమేగా. వెపన్ ఒమేగా వోల్వరిన్ మోస్ట్ పవర్ఫుల్ వర్షన్స్లో ఒకటి. ఈ వర్షన్ మెయిన్ యూనివర్స్ 616కి చెందినది. ఈ వర్షన్ దగ్గర వోల్వరిన్ పవర్స్తో పాటు అపోకలిప్స్ పవర్స్ కూడా ఉన్నాయి. అపోకలిప్స్ టోటల్ పవర్స్ ఉండడంతో ఇతను ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్. నెక్స్ట్ నెంబర్ 3 వెపన్ హెచ్. వెపన్ ఒమేగాలో ఎలాగైతే వోల్వరిన్ అండ్ అపోకలిప్స్ పవర్స్ కలిశాయో అలానే వెపన్ హెచ్లో కూడా 2 యాంగ్రీ క్యారెక్టర్స్ మర్జ్ అవుతాయి. ఈ 2 క్యారెక్టర్స్ ఎవరంటే వోల్వరిన్ అండ్ హల్క్. వెపన్ హెచ్ అంటే ఎక్స్పెరిమెంట్. ఈ 2 క్యారెక్టర్స్ని కలుపుతారు. మ్యూటెంట్స్ని చంపడానికి ఈ క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది. వోల్వరిన్ హల్క్ పవర్స్ ఉండడం వల్ల ఈ వెపన్ హెచ్ వర్షన్ చాలా డేంజరస్ అండ్ పవర్ఫుల్ వర్షన్. నెక్స్ట్ నెంబర్ 2 హెల్వరిన్. కామిక్స్లో రెడ్ రైట్ హ్యాండ్ అనే టీం వోల్వరిన్పై పగతో అతనిపై ప్రతీకారం తీసుకోవడానికి ఒక డీమన్ని వోల్వరిన్లోకి పొసెస్ అయ్యేలా చేస్తారు. దీని ద్వారా వోల్వరిన్ అతని ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తాడు. రెడ్ రైట్ హ్యాండ్ ప్లాన్ ప్రకారం వోల్వరిన్ అతని చాలా ఫ్రెండ్స్ని చంపేస్తాడు. ఈ వర్షన్కి వాళ్ళు హెల్వరిన్ అనే నేమ్ ఇస్తారు. తర్వాత జీన్ గ్రే హెల్ప్తో వోల్వరిన్ నార్మల్ అవుతాడు. హెల్వరిన్ అతని స్ట్రెంగ్త్తోనే టోటల్ ఎక్స్మెన్ని ఓడిస్తాడు. ఈ లిస్ట్లో టాప్ నెంబర్ 1 ఎవరో చూసేద్దామా. ఫైనల్ 1 నెంబర్ 1 ఫీనిక్స్ వోల్వరిన్. మార్వెల్ యూనివర్స్లో ఫీనిక్స్ ఎంటిటీ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ ఎంటిటీ. ఈ ఫోర్స్తోనే జీన్ గ్రే కూడా డార్క్ ఫియోనిక్స్ అయ్యింది. ఈ ఫోర్స్ హై ఓమ్నిపోటెంట్. ఈ ఫీనిక్స్ ఫోర్స్ సెలెస్టియల్స్ కన్నా పవర్ఫుల్. ఈ ఫోర్స్ వోల్వరిన్ని హోస్ట్గా చేసుకున్నప్పుడు ఫీనిక్స్ వోల్వరిన్ ఫామ్ అయ్యాడు. ఓల్డ్ కింగ్ థోర్ ఇష్యూలో ఫీనిక్స్ వోల్వరిన్ని ఫీనిక్స్కి లాస్ట్ హోస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు.
ఈ వర్షన్ వోల్వరిన్ వర్షన్స్లోనే పవర్ఫుల్ వర్షన్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. They never lose hope when everything's cold.